రాజా, ఆ యువతీ రత్నం అంటే రత్నం లాంటి అమ్మాయి ఏకాంతంగా దొడ్డిలో ఒడ్లు దంచి బియ్యం చెరగసాగింది. ధాన్యం దంచింది, మరి దాన్ని చెరగాలి కదా బియ్యం తీయటానికి. చెరుగుతుంటే ఏం జరుగుతోంది? అప్పుడు ఆమె చేతికున్న గాజులు పెద్దగా ధ్వని చేయసాగాయి. ఇట్లా ఇట్లా ఎగరేసినప్పుడు గాజులు మోగుతాయి కదా నాన్న. అది బియ్యం చెయ్యాలి, గాజులేమో చప్పుడు చేస్తున్నాయి. ఆ ధ్వనులు బియ్యానికి వచ్చిన వారు వినిపోతారని ఆ అమ్మాయి సిగ్గుపడింది. ఎందుకు సిగ్గుపడిందో చెప్తున్నాడు చూడు. ఏ రోజుకా రోజు బియ్యం చేసుకునే బీదవారు వీరు అని తలుస్తారేమోనని బిడియపడి ఎలాగా అని ఆలోచించింది. అంటే ఏమిటి? తల్లిదండ్రుల యొక్క మర్యాదను కూడా కాపాడాలి. వీళ్ళు ముసాకట్ల వాళ్ళు ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కుని చేసుకుంటారని అనుకోకూడదు. అంటే ఏమిటి? స్థాయి లేని వాళ్ళు, వీళ్ళకి పిల్లాన్ని ఇస్తే మన పిల్లవాడికి ఏమిటి అవుతుందో అని భయపడుతూ ఉంటారు. అటువంటి పని జరగకుండా కాపాడుకోవాలి. ఎన్ని ఆలోచించిందో చూడండి పిల్లలు, ఆ తెలివితేటలు, మరి అంటే మానసిక పరిణితి.